హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి ట్రావెల్ వీడియో అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్, అలాగే బట్టల ప్యాకింగ్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు వీడియోని చూస్తూ కూడా ఒక చిన్న లైక్ అండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి చేరుతుంది, నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని టెంకాయ కొట్టేసాను అనమాట. ఎందుకంటే మనం అక్కడ వెళ్తున్నాం కదా, కాబట్టి ఇంట్లో కూడా దండం పెట్టుకొని టెంకాయ కొట్టేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్కి వచ్చేసి ఆలు ఉడకబెడుతున్నాను. ఆలు ఫ్రై కావాలంట వాళ్ళకి, పచ్చి కారం వేసేసి పచ్చిమిరపకాయలతో అలా ఫ్రై అండ్ అలాగే ట్రావెల్కి సంబంధించిన పూరి కూడా చేస్తున్నాను అనమాట. పూరి, గులాబ్ జామును, అలాగే పల్లీల పొడి ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి ఇంకా పూరీలోకి ఆలు ఫ్రై కావాలన్నారు వాళ్ళు. అందుకు ఇంకా నేను మళ్ళీ వేరే టిఫిన్ చేస్తే టైం లేదు. అందుకు అక్కడ ఎట్లానో అక్కడికి వెళ్ళి చేస్తున్నాను కదా పూరీను, ఇంకా ప్రొద్దునే టిఫిన్కి అదే సరిపోతుంది అన్నట్టు నేను ఇంకా పూరీలోకి ఇక్కడ ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట. అది చేస్తూ మార్నింగే ఇక్కడ టీ కూడా పెట్టేశాను అనమాట. ఆలు ఒక పక్క, టీకి ఒక పక్క పెట్టేశాను. కొంచెం అప్పుడే జలుబు చేసినట్లు అనిపిస్తూ ఉంటే కొంచెం మసాలా టీ పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పూరీకి పిండి కలిపేస్తున్నాను. ఇక్కడంతా కూడా ఇది ఒక 2 కేజీల వరకు పిండి కలిపేస్తున్నాను అనమాట. ఇక్కడ తినడానికి అలాగే అక్కడ తీసుకెళ్ళడానికి రెండింటికి అన్నట్లు కలుపుతున్నాను. పిండి కలిపేసాను. ఇక్కడ టీ కూడా పొంగు వచ్చేసింది అనమాట. ఇదంతా బాగా మరిగేకి ఇంకొక 2 నిమిషాలు మరిగిని అన్నట్లు అలానే పెట్టాను అనమాట. ఎందుకంటే మనకి మసాలా దినుసులు అన్నీ వేసాం కదా, అదంతా బాగా బాయిల్ అవ్వాలి అనేసి. ఒక 2 నిమిషాల తర్వాత ఇక్కడ ఒక 2 టీ స్పూన్లు వచ్చేసి బెల్లం కూడా వేసేసాను. ఈ మసాలా టీలోకి బెల్లం వేస్తేనే చాలా బాగుంటుంది చక్కెర కన్నా కూడా. ఇక్కడ అంతా బాగా మరిగిన తర్వాత ఇంకా వడగట్టు వేసేసుకొని ఇంకా తాగేయడమే అనమాట. ఫస్ట్ ఇంకా నేను టీ తాగేటప్పుడు, టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు కొంచెం ప్రశాంతంగా తాగాలనిపిస్తుంది. అంటే పని హడావిల్లో కొంచెం తాగకుండా పని చేయాలి అంటే అసలు తాగినట్టే అనిపించదు అనమాట. కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతూ కాఫీ కానీ టీ కానీ తాగాలనిపిస్తుంది అనమాట. అందుకు అక్కడ ఆలు ఉడుకుతూ ఉంది కదా, సిమ్లో పెట్టేసి వచ్చాను అనమాట టీ తాగడానికి. ఇక్కడ కూర్చొని నేను టీ తాగుతూ ఉన్నాను. ఇక్కడ మా చిన్నది పొద్దున్నే లేచేసి ఇంకా బ్రష్ చేసి వచ్చిందనమాట. టీవీ పెట్టుకొని చూడండి, కొత్తవి సినిమాలు విపించారు పిన్ డ్రైవ్లో, అవి పెట్టుకుని చూస్తూ ఉందన్నమాట. పొద్దున్నే ఇక్కడ పెట్టేసుకుందనమాట, దుకాణం పెట్టేసింది. ఇంకా టీవీ ఉంటే కొత్త సినిమాలు పెట్టేస్తుంది. పక్కన చిన్న పాప వాళ్ళు ఉంటే వాళ్ళని ఎత్తుకొచ్చుకుంటుంది. వాళ్ళు లేరనమాట, పండగకి ఊరికి వెళ్తున్నారు. అందుకు ఇక్కడ టీవీ పెట్టేసుకుందనమాట. పిండి ఆల్రెడీ కలిపేస్తాను, అప్పుడు చూపించలేదు కదా, పిండి కలిపేసి పక్కకు పెట్టేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్ కూడా చేస్తున్నాను. అంటే డ్రై జామున్స్ లాగా చేస్తున్నాను అనమాట. అంటే మనకి దారిపోతున్నాయి ఎన్నున్నా కూడా తక్కువే అనిపిస్తుంది కదా, తినడానికి పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి. అందుకు కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్తున్నాం అనమాట. నేను ఒక్కదాన్ని కాదు, అమ్మ కూడా నిప్పట్లు, అలాగే కారం బొరుగులు, బిస్కెట్లు, కురుకుర్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చిందనమాట. కాబట్టి అమ్మ కొన్ని చేస్తుంది, నేను కొన్ని చేస్తున్నాను. నేను పూరీలు, అలాగే పల్లీల పొడి, గులాబ్ జామున్ అనమాట. పూరీలకి పొడి చేస్తున్నాను కొంచెం కారంగా. అటు సైడు ఎలా ఉంటుందో తెలియదు కదా, కొంచెం సేఫ్ సైడ్గా అన్నట్టు పొడి కూడా పెట్టేసుకున్నాం మేము. ఇక్కడ గులాబ్ జామున్ కూడా కలిపేసి పెట్టేస్తున్నాను. 2 పిండ్లు కలిపేసి పెట్టేస్తే అవి నానుతూ ఉంటాయి. అవి నానే లోపల మనం కర్రీ ప్రిపేర్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ పిండి అంతా కూడా కలిపేస్తాను. చివరిలో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను అనమాట. మనకి గులాబ్ జామున్ పైన కొంచెం షైనీగా వస్తాయి కదా బాగా, అందుకు కొంచెం నెయ్యి కూడా వేసేసాను అనమాట. వేసి అంతా ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆలు అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఆలునంతా కూడా పైన తొక్క తీసేయాలి. ఇవన్నీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కుక్కర్లో పెడితే ఒక్కోసారి కొన్ని ఉడుకుతాయి, లేదంటే కొంచెం మెత్తగా నుజ్జు అయిపోతుంది అనమాట, జున్ను. అలా కాకుండా ఇలా నేను సపరేట్గానే ఉడకబెడతాను. ఇక్కడ ఇందులోకి కావాల్సిన ఆనియన్, అలాగే టమాటో, పచ్చిమిర్చి అన్నీ తీసి పెట్టేసాను అనమాట. తీసి అవన్నీ కట్ చేసి పెట్టేసాను. ఇక్కడ ఫ్రై చేద్దామని చూస్తే ఆయిల్ అయిపోయింది. ఇంకా డబ్బాలో నుంచి వంపేసుకుంటున్నాను ఆయిల్ అంతా కూడా. నేనైతే ఎక్కువగా ఫ్రీడమ్ లేదంటే గోల్డ్ విన్నర్ ఈ రెండే వాడతాను అనమాట. ఆయిల్ వచ్చేసి అదంతా వేసేసిన తర్వాత ఒక బాక్స్లోకి ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి, అలాగే కల్లుప్పు వేసి పెట్టేసుకున్నాను మిక్సీకి గ్రైండ్ చేయడానికి. టమాటో, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక పక్క గులాబ్ జామున్కి పాకం కూడా పెట్టేసాను అనమాట. ఎందుకంటే అన్నీ ఆనుకొని టకటక చేసేస్తేనే మనకి పనులు కుదురుతాయి, లేదంటే కన్నా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్ పాకం పెట్టేసిన తర్వాత ఇక్కడ
ఫ్రై చేయడానికి ఆయిల్ అన్నీ వేసాను. ఇక్కడేం రెసిపీ ఏం షేర్ చేయలేదు, ఓన్లీ ర్యాండమ్గా చూపించేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు కరివేపాకు వేసి బాగా అది చిట్పట్లు ఆడిన తర్వాత ఇందులోకి ఆనియన్ వేసేసి అది బాగా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేయడమే. వేసేసి ఇదంతా బాగా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత టమాటా ఇలా బాగా మెత్తగైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారంని వేసేయడమే. పచ్చికారం వేసిన తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి ఉప్పు వచ్చేసి ఆల్రెడీ మనం పచ్చికారం గ్రైండ్ చేసుకునేటప్పుడే మిక్సీలో వేసుంటాం కదా, కాబట్టి ఉప్పు ఏం అవసరం లేదు. ఇంకా అంతా మనకి పచ్చికారం నుంచి నూనె వదిలే వరకు బాగా వేయించుకోవాలి, అప్పుడే మనకి మంచిగా ఉంటుంది. ఇలా బాగా నూనె వదిలేటప్పుడు మనం ముందుగానే తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కలన్నీ కూడా వేసేయాలన్నమాట. నేను వచ్చేసి పక్కన గులాబ్ జామున్ ఉండలు చేస్తున్నాను, అందుకే పాపను వచ్చేసి ఇక్కడ ఆలు వేసేసి కలిపేయమ్మా అని చెప్పాను అనమాట. ఇలా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆలు ఉడికింది, పచ్చికారం ఆయిల్లో మగ్గింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. 2 నిమిషాల తర్వాత ఇంకా ఆలు ఫ్రై పక్కకు పెట్టేసి ఇప్పుడు గులాబ్ జామును పూరి చేయడానికి కడాయి పెట్టేసాను అనమాట. ఇప్పుడు కడాయి పెట్టేసి ఆయిల్ వేసేస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా. ఫస్ట్ వచ్చేసి గులాబ్ జామున్ చేసేస్తాను, ఎందుకంటే మనం పూరి చేసేటప్పుడు ఆల్రెడీ ఆ పొడిపిండి అంతా వేసేసి నల్లగా గసిలాగా వచ్చేస్తుంది కదా, కాబట్టి ఫస్ట్ నేను గులాబ్ జామున్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పాకంలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసేసాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాను, గులాబ్ జామున్ ఉండలని రెడీగా చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇవి 1 బై 1 అన్నీ వేసేసి దోరగా మనము సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి ఇది పూర్తిగా వీడియో ఏం తీయలేదు, ఇంతవరకే అనమాట. ఇలా తీసేసి గులాబ్ జామున్ అయిపోయింది. ఆల్రెడీ ప్రొద్దున్నే టిఫిన్ చేసేసాము, ఇంకా మిగిలిన పూరీలన్నీ ఆడ వేసేసామన్నమాట. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది అన్నట్టు కొంచెం గట్టిగానే చేస్తున్నాను అనమాట, మెత్తగా కాకుండా. మెత్తగా చేసామంటే మనకి అది బూజు పట్టేస్తుంది. టిఫిన్ తినిన తర్వాత అంట్లన్నీ అలా ఉన్నాయన్నమాట. మొత్తం ఐటమ్స్ అన్నీ చేసేసాము, ఇంకా కొన్ని ఉన్నాయి పూరీలు, ఒక్కటి చేసేస్తే అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం ఆలు ఫ్రై మిగిలింది. ఇక్కడ వచ్చేసి చక్కగా మనకి గులాబ్ జామున్ పాకం పీల్చుకుందనమాట. డ్రై జామున్స్ అన్నాను కదా, అందుకే పాకం తక్కువ పట్టేసాను నేను. మనం పాకంతో సహా తీసుకెళ్తే అక్కడంతా పాకం ఉలికిపోయి అంతా గలీజ్గా అనిపిస్తుంది కదా, కాబట్టి ఇలా కొంచెం డ్రై జామున్ లాగా అయితే పిల్లలు తింటారు అన్నట్లు చేశాను అనమాట. అన్నీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు చివరిగా వచ్చేసి ఇక్కడ మా చిన్నది మాట్లాడుతుంది చూడండి. ఈరోజు అమ్మ చెప్పింటుంది వీడియోలో 8:30కి వస్తారు, 8:30 కన్నా ఇక్కడ వ్యాన్ లాగా జీప్ ఒకటి వస్తుంది, అక్కడి నుంచి మేము వెళ్తామని చెప్పింటుందేమో, నాకైతే తెలుసు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టైం మార్చారనమాట. అంకుల్ 6కి వస్తారనమాట. 4కంతా మా అమ్మమ్మ పిన్ని తాత కన్వి వాళ్ళు మా చెల్లెలు ఇద్దరు వస్తారనమాట. మా డాడీ వస్తాడు. వీళ్ళందరూ మేము 9 మెంబర్స్ టోటల్. మేమందరం వెళ్తున్నాము. అమ్మ అబ్బు నుంచి పని చేస్తుంది, ఏం చేస్తుందో చూద్దాం పదండి. ఏం చేస్తున్నావు? మార్నింగ్ చేసాం కదా పూరీస్, ఎక్కువ చేసినాము, మీకు చూపించలేదు, కెమెరా తీయలేదప్పుడు వీల్లేదు. అప్పుడు చూపించాం కదా, ఆ సామాన్లన్నీ ఇన్ని అయ్యాయండి. చూడండి, సింక్ నిందకు ఇవి ఉన్నాయి. అమ్మ వచ్చేసి ఇక్కడ కడుగుతూ, ఇక్కడ వచ్చేసి పూరీలు అన్నమాట. చూడండి ఎన్ని పూరీలు చేసాము, ఉన్నాయి. ఇదండి నిన్న ఇవే ఉన్నాయి అన్నమాట. ఎక్కువ చేస్తాం. ఎక్కువ చేసామన్నమాట. ఐ డోంట్ నో. ఇక్కడ వచ్చేసి ఇంకా అంత దట్టిగా అయిపోయింది. మార్నింగ్ నుంచి అంత ఫ్రిడ్జ్ కూడా తుడిచేసాం. అంత ఫ్రిడ్జ్ అంతా తుడిచేసాం అన్నమాట. ఇంకా వచ్చేసి అమ్మ క్లీన్ చేస్తుంది. లేదప్పుడు అందరినీ తప్పకుండా రెడీ అయినా. అమ్మా ఏం చేస్తున్నావు? ఇన్ని బట్టలా బ్యాగ్ సర్దావు కదా, సర్దామా ఇప్పుడు అయిపోతుంది. అవును, అమ్మమ్మ లేట్కి వస్తాను, రాదా?
ఇక్కడ వచ్చేసి ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట. అప్పటి నుంచి ఏంటి సౌండ్ రాలేదు, ఏదో తింటున్నట్టుంది అనుకుంటున్నారా? పెరగండి ఇలా వేసుకొని తింటాను నేను, ఇలా వేసుకొని తింటాను అన్నమాట. ఇప్పుడు అక్క ఏం చేస్తున్నా చూద్దాం, అమ్మ ఏం చేస్తున్నా చూసేసాం కదా. ఏం చేస్తున్నావు? నీ బొంద వేసానని నీ బొంద వేస్తున్నా. చిన్నకాయలు ఎంచుతుంది. ఏ బత్త పెట్టేస్తా. ఎట్లా పట్టుకుండేది ఎట్లా పట్టుకుండేది? అక్క ఏం చేస్తున్నా కూడా చూసాము. ఇంకా ఆటకెళ్ళాక ఏం చేద్దామో చూద్దామండి, పదండి. ఇక్కడ వచ్చేసి మేము బట్టలు సర్దేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు ప్యాకింగ్ అనమాట. బట్టలన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాము. టైం వచ్చేసి అప్పటికే 3:30 అవుతుంది అనమాట. అందుకు మళ్ళీ ఏమన్నా మర్చిపోతే ఇబ్బంది అన్నట్టు నేను ఇంకా బట్టలు ఫోల్డింగ్ చేసేట్టు కూడా పక్కన పెట్టి వచ్చి ఫస్ట్ నువ్వు బట్టలు సర్దేసి అని చెప్తున్నారు అనమాట మా వారు వచ్చేసి. ఇంక అందుకు ఆ బట్టలన్నీ అలానే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టల ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చింది. నేను ఎలా ప్యాక్ చేస్తాను అంటే ఇప్పుడు ఒక సెట్ ఉంటుంది, ఆ సెట్కి మనకి ఇన్నర్ వేర్స్తో సహా కర్చీప్తో సహా పెట్టేస్తాను అనమాట. ఇన్నర్ వేర్స్ ఒక సైడ్కి, కర్చీప్ ఒక సైడ్కి, డ్రెస్ ఒక పక్కకి పెట్టినామంటే అవి వెతుక్కునేకి టైం పడుతుంది. నేనైతే ఇలానే పెట్టేసుకుంటాను అనమాట ప్యాకింగ్. ఎందుకంటే తక్కువ నా సెట్ అంతా తీసేసుకుని రెడీ అవ్వచ్చు అనమాట. ఒక్కోటి వెతుక్కునేంత టైం ఉండదు. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టల ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక ట్రెడిషనల్గా అన్నట్లు ఒక పిల్లలకి నేను అన్ని కూడా శారీ కట్టుకుందాం ధర్మస్థలంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు అనేసి అనుకున్నాను అనమాట. పిల్లలకి పట్టు లంగాలు ఉన్నాయి కదా, అవి అన్నీ వేసేసి వెళ్దాం అనుకున్నాం అనమాట. కాబట్టి దానికి సంబంధించింది ఇక్కడ జ్యువెలరీ, గాజులు, స్టిక్కర్స్ ఇవన్నీ ఇంకా సర్దుతున్నాను అనమాట. నార్మల్ డ్రెస్ అయితే ఇంకా అవన్నీ ఏముండదు కదా, ఓన్లీ ప్లక్కర్ పెట్టేసుకుని ఏదో ఒక స్టిక్కర్ పెట్టేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ట్రెడిషనల్గా అంటే ఇంక తెలిసింది కదా, గాజులు అంటే జ్యువెలరీ అంటే కుంకుమ ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి దానికి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ సర్దేస్తున్నాను అనమాట. బాక్సుల్లో వచ్చేసి అవి కూడా ఎక్కడంటే అక్కడ ఒక బ్యాగుల్లో, హ్యాండ్ బ్యాగుల్లోనే అన్నీ వేసేసామంటే అవన్నీ కూడా ఎత్తుకునే టైం పడుతుంది. ఇలా ఒక బాక్స్లోకి వేసేసి ఆ బాక్స్ని ఒక బ్యాగ్లోకి పెట్టేసుకున్నామంటే అన్నీ కూడా టక్కున బాక్సెస్ ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చార్జర్స్, అలాగే బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ కూడా పెట్టమని చెప్తున్నాను అనమాట. ఇవన్నీ రెడీగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేయమంటున్నాను, టక్కని తీసేసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా ఒక బ్యాగ్ లెక్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా గాజులంట, ఐ ప్లక్కర్లు, జ్యువెలరీ ఇవన్నీ కూడా నేను ఇంకా ఒక బ్యాగ్ లెక్ పెట్టేస్తున్నాను, టక్కని తీసేసుకోవచ్చు అనమాట. అలాగా ప్యాక్ చేసేసి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు చివరిలో వచ్చేసి ఇంకా స్పెట్స్ ఒకటే తీసుకోవాలన్నమాట. ఆ స్పెట్స్ ఒకటే ఇంకా ప్యాక్ చేస్తే సరిపోతుంది. ఇంకా పిల్లలు కూడా ఆల్మోస్ట్ బాగా హెల్ప్ చేశారు ఇక్కడ బట్టలు సర్దడంలో. అన్నీ తీసుకొచ్చి ఇవ్వడము, వాళ్ళ బ్యాగులు సర్దుకోవడము, వాళ్ళకి సంబంధించిన బట్టలన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళన్నీ కూడా అలా స్కూల్ బ్యాగ్లో పెట్టేసుకున్నారనమాట. లగేజ్ ఎక్కువ ఎందుకులే, అన్నీ ఒకే పెద్ద బ్యాగులు ఎందుకు, చిన్నవి ఒక 3 అయితే సరిపోతుంది అన్నట్టు తీసుకున్నాను నిన్న. ఓన్లీ లగేజ్కి ఒక 3 బ్యాగులు అనమాట, 2 స్కూల్ బ్యాగులు, ఒక బ్యాగు నాకి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా జ్యువెలరీవి, ఈ స్పెట్స్ బాక్స్ ఇవన్నీ దీనికి సంబంధించిందంతా ఒకటి అనమాట. ఎలానో ఇంకా వెహికల్ కాబట్టి ఇంకెంత లగేజ్ ఉన్నా ఏం పెద్ద టెన్షన్ ఉండదు, మనం మోయడానికి అయితేనే ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అందుకు ఇంకా ఇక్కడ అన్ని బ్యాగులన్నీ కూడా పెట్టేసుకుంటున్నాము. స్పెట్స్ అన్నీ కూడా ఇరిగిపోతాయి అనేసి ఒక బాక్స్లోకి వేసి పెట్టేశాను అనమాట. బ్యాగ్లోకి వేసినా కూడా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా బ్రేక్ అయిపోతాయి కదా, అందుకు ఒక బాక్స్లోకి వేసి పెట్టేశాను అనమాట. ఇక్కడ పల్లి పొడి అంతా కూడా మిక్సీకి పట్టేసి ఇలా ఒక బాక్స్లోకి పెట్టేసుకున్నాను. చాలా మంచిది అనిపించింది తీసుకోవడము, ఎందుకంటే ఒక మంచి సేఫ్ సైడ్గా ఉంటుంది, తీసుకెళ్తే చాలా మంచిది అన్నట్లు తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ ఈవినింగ్ అయ్యిందనమాట. టైం వచ్చేసి రైస్ పెట్టేశాను. ఇంకా ప్రొద్దు నుంచి ఏం తినలేదు కదా, ఓన్లీ పూరి ఒకటే తిన్నాము, అది కూడా లేట్గా. కాబట్టి ఇప్పుడు ఒకేసారి ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరితే సరిపోతుంది ఇంకా అన్నట్లు పెట్టేసామన్నమాట. మరి పిల్లలు ఆకలి కొంటారు కదా, అందుకు చేసాను అనమాట. ఇంకా ఇక్కడ రైస్ పెట్టేశాను. వెహికల్కి పూజ చేయడానికి టెంకాయ, ఆకులు, నిమ్మకాయలు కూడా తెప్పించేసేసాను. ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు. అన్నీ కూడా సర్దేశామన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే చోట పెట్టేశాను, మళ్ళీ మర్చిపోతాం అన్నట్టు. ఇంక ఈ లోపల పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా మా చెల్లెలు, పిల్లలు, అమ్మ వాళ్ళు అందరూ వచ్చేసారు. వీళ్ళు ముగ్గురు ఒక చోట ఉన్నారంటే సందడి మామూలుగా ఉండదన్నమాట. ఫుల్ హడావిడి, ఫుల్ అల్లరి ముగ్గురు. వీళ్ళు ముగ్గురు ఒకే ఏజ్, ఒకే ఇంచుమించు కదా, అందుకు వీళ్ళు ముగ్గురు బాగా ఫుల్ హైపర్ అనమాట. ముగ్గురు కలిస్తే బాగుంటారు ముగ్గురు కూడా.
ఇంకా ఇక్కడ కూర్చొని తినేస్తున్నాం అనమాట. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఇంకా తినేస్తున్నాం. మా వారు ఇంకా రాలేదు, తను షాప్ దగ్గరే ఉన్నారనమాట. ఇంకా అవన్నీ ఒప్పిచెప్పేసేసి వస్తానన్నాడు ఒకేసారి. అప్పుడు మధ్యాహ్నం వచ్చి వెళ్ళారు. మేమంతా కూర్చొని తినేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా అందరం ఒకేసారి తినాలంటే కుదరదు. మేము అవన్నీ కడిగేసేకి టైం పడుతుంది. మళ్ళాను పైన ఇలా కూలింగ్ క్యాన్ ఉంటే తీసుకున్నాం అనమాట. బాటిల్స్ అయితే ఎన్నున్నా సరిపోవు కదా, పిల్లలు ఉన్నారు కదా, కాబట్టి నార్మల్ వాటర్ అయినా పర్లేదు ఆ కూల్ క్యాన్లోకి వేసేసి ఒక వాటర్ బాటిల్ ఒక గ్లాస్ తీసుకెళ్తే సరిపోతుంది అనేసి, అదిగోండి ఇంకా అమ్మ వచ్చేసి నిప్పట్లు, కారం బొరుగులు, కురుకురేలు ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట. తను చేసుకొని వచ్చింది. నిప్పట్లు, కారం బొరుగులు, కురుకురులు, బిస్కెట్లు బయట కొనుక్కొచ్చాను నాన్న. ఆ కారం బొరుగులు తినడానికి ఇంక న్యూస్ పేపర్లు కూడా పెట్టేసుకున్నాం అనమాట. మళ్ళీ ఇబ్బంది ఇంట్లో తినడానికి ఇబ్బంది కదా, అందుకు అవన్నీ సర్దేసిన తర్వాత ఇంక ఇక్కడ పూరి బాక్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఇంకా వాటర్ బాటిల్ అవన్నీ ఇంకా అదే కారం పొడి, గులాబ్ జామున్ బాక్స్, వాటర్ బాటిల్, ఒక గ్లాసు, బెడ్షీట్లు అన్నీ సర్దేస్తున్నారు అనమాట. ఇంకా ఇవన్నీ కూడా సర్దేసి రెడీగా పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా ఒక టూర్కి ఒక 2 డేస్కి వెళ్ళాలంటే ఇన్ని సర్దాలంటే అమ్మ అనిపిస్తుంది. ఇవన్నీ సర్దడం ఒక ఎత్తు, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇవన్నీ నీట్గా ఇవన్నీ మళ్ళీ నీట్గా పిండేసి ఎత్తి పెట్టుకోవడం ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బెడ్షీట్లు బయటకు తీసుకెళ్ళాం, మళ్ళీ తీసుకొచ్చి అవి అలానే వాడాలంటే నచ్చదనమాట. కాబట్టి మళ్ళీ మనం వాష్ చేసి వాడాలి. కాబట్టి వెళ్ళడము రావడము ఎలా ఆ 2 రోజులు ఎలా గడుస్తుందో, కానీ వెళ్ళే ముందు రోజు పోయి వచ్చిన తర్వాత రోజు ఫుల్ పని ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పూర్తిగా ఇంకా బయలుదేరిపోయారు. పిల్లలు వచ్చేసి ఆ బ్యాగ్కి వేసుకున్నారు. దానికి ముగ్గురు కొట్లాడుతున్నారు అనమాట, నాకు కావాలి అనేసి. ఇంక ఇక్కడ మా వారు కూడా ఫైనల్లీ తినేస్తున్నారు. ఇంకా తంది కూడా కడిగేసేసి ఇంకా బయలుదేరడమే. ఇంకా ఫైనల్గా వెహికల్ కూడా వచ్చేసింది. ఇంకా ఇక్కడ వెహికల్కి పూజ చేస్తున్నారు అనమాట. అమ్మ వచ్చేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనం ఇలాగైనా చేసుకుంటే చాలా మంచిది, అంటే ఇక్కడ మా సైడ్ కొంచెం నమ్ముతారు అనమాట ఇలాంటివి. మనం వెళ్ళే ప్రయాణం మంచిగా జరగాలి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అనేసి ఈ వెహికల్కి ఇలా పూజ చేస్తారనమాట. ఇలా 4 చక్రాల కిందకి నిమ్మకాయలు పెట్టేసి ఇలా మనం పూజ చేసుకుంటాం, టెంకాయ కొట్టేస్తారనమాట. మంచిగా పోయి రావాలి స్వామి అనేసి దండం పెట్టుకుంటారనమాట. మా సైడ్ అయితే ఇలా చేస్తారు, చాలా మంచిగా అని భావిస్తారనమాట. ఇలా టెంకాయ కొట్టడం అంతా అయిపోయిన తర్వాత 1 by 1 అందరూ కూడా వచ్చి దండం పెట్టుకున్నారు. ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసాం కదా, అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసి ఇంకా పైకి ఎక్కిచ్చేస్తున్నారు అనమాట ఒక సైడ్ వచ్చేసి. అంతే కదండి. మీ సైడ్ ఎలా చేస్తారు? మా సైడ్ అయితే ఆల్మోస్ట్ ఇలానే చేస్తారు అందరూ కూడా. మేమైతే ఇలా చేస్తామన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చేస్తాం మేము. చాలా బాగా ఉన్నిందనమాట. నార్మల్ వెహికల్ కాకుండా ఇది హోమ్ని అనమాట. ఇది హోమ్నీని ఎందుకు తీసుకున్నాము అంటే వెళ్ళటానికి ఎదురు బదురు ఉంటాయి కదా సీట్లు, కాబట్టి అందరూ ఒకే చోట కూర్చున్నట్లు ఉంటుంది. అందుకనేసి హోమ్ని అనేది తీసుకున్నాం అనమాట. మామూలు మిగిలిన సుమో కారు ఇవన్నీ అయితే 1 by 1 వెనకాల సీట్లలో కదా, కాబట్టి కనపడదు. ఇది ఇలా అయితే ఒకే చోట కాబట్టి బాగా ఉంటుంది, బాగా మాట్లాడుకోవచ్చు, పిల్లలందరూ ఒకే చోట ఉన్నట్లు ఉంటుంది అన్నట్లు ఇలా తీసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం అందరం కూడా. అదే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా చెప్తున్నారు. ఇక్కడ చివరిలో వచ్చేసి అన్నీ ప్యాక్ చేసి అన్ని పైన పెట్టారు, కానీ చివరిలో షూ బ్యాగ్ అనేది మర్చిపోయారు అనమాట. నేను ఒకసారి చూసి ఇంకా అన్నకు చెప్తే తీసుకొచ్చి ఇంకా అన్నకి ఇస్తే పైన లోపల అనేది పెట్టేశారనమాట. షూ బ్యాగ్ ఒక్కటే లోపల పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. వచ్చే వీడియోస్ అన్నీ కూడా ట్రావెల్ వీడియోనే అనమాట. బాయ్ బాయ్.